నమస్తే, మనములు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఏలూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందున జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుండి స్థానిక బోసుబొమ్మ సెంటర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోసుబొమ్మ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు చాంబర్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడంపై ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకసారి పరిశీలించి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మాజీ ఉపాధ్యక్షులు కర్పూర నారాయణరావు, జిల్లా ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, అర్బన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు టీవీ రామతారకం, ఆర్యవైశ్య రూరల్ మండల అధ్యక్షులు వందనపు జగన్నాథం, లక్కవరం అధ్యక్షులు చుకాల ఆంజనేయులు, మాజీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ తిరువిధి వేణుగోపాల్, జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు కంచెల నాగరాజు, మాజీ ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కాటేపల్లి రుద్రయ్య, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కాటేపల్లి శ్రీను, తడికమల సుబ్బారావు, ముత్తా వెంకటేశ్వరరావు, చిట్టూరు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసపురం గ్రామ ఉపాధ్యక్షులు దంశెల్లి కృష్ణ అధ్యక్షున స్థానిక 5వ వార్డులోని కావూరి సాంబశివరావు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు హాజరై మాట్లాడారు. 2017 సంవత్సరం మాదిగలకు విజయం సాధించి పెడుతుందని అన్నారు. కర్తవ్య నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను అర్పించిన దివంగత నాయకులకు మౌనం పాటించారు. మార్చి 1, 2017 నుండి 31 తేదీ వరకు మాదిగ అమరవీరుల స్మారక మాసంగా ప్రకటిస్తున్నట్లుగా మార్చి 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రామాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంస్మరణ సభలు జరపాలని, మార్చి 1 నుండి 31 వరకు అన్ని విద్యార్థి హాస్టళ్లలో సంస్మరణ సభలు జరపాలని, అన్ని మండలాల్లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, రవి మాదిగ, నాగేశ్వరరావు మాదిగల ప్రాణత్యాగం వృధా కానివ్వబోమని, వారు నడిచిన బాటలోనే తాము కూడా నడుస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు అధ్యక్షులు కొవ్వాల వినోద్, శ్రీనివాసపురం గ్రామాధ్యక్షులు నాయనపు రాజ్ కుమార్, సిర్రా రాజేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన కుక్కల ధర్మరాజుకు రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శిగా పదవి వరించింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి చేతుల మీదుగా, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టు గురునాథరావు చేతుల మీదుగా నియామక పత్రం కుక్కల ధర్మరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు, అనుబంధ సంస్థలు, అభిమానులు హర్షం వెలివిచ్చారు. ఈ కార్యక్రమంలో మూపుడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, సిహెచ్ఆర్ సత్యనారాయణ, ఓరుగంట నాగేంద్ర, కుర్రు రవి, మల్లిపూడి రవి, పెనుమాకుల దుర్గయ్య తదితరులు పాల్గొని హర్షం వెలిపించారు. జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక బర్సన్ బ్లాసమ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలతో పాటు సమకాలీన అంశాలు, విద్యుత్తు వినియోగం, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అద్భుతాలు, సౌర ప్రపంచం, యంత్రాల పనితీరు తదితర అంశాలకు సంబంధించిన ఆకృతులతో, నమూనాలతో అద్భుతమైన ఆవిష్కరణలు ఇచ్చి చూపరులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎస్ లవన్న ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ తిరుమలదాసు, మండల విద్యాశాఖాధికారి బిరి రాముడు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇంజనీర్స్ సిండికేట్ జీకే టాలెంట్ టెస్ట్లో తమ విద్యార్థులకు స్టేట్లో అనేక ఉత్తమ ర్యాంకులు వచ్చాయని, 40 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించి ప్రతిభను చాటారని ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు పివి వరలక్ష్మి తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ లవన్న మాట్లాడుతూ విద్యార్థులు చేసిన పలు ఆకృతులను ఆయన అభినందించారు. నేటి స్థాయి నుండి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఆలోచించాలని, సైన్స్ ఆకృతులను తయారు చేయడంలో పాఠశాలల సిబ్బంది కూడా విద్యార్థులకు తగిన శిక్షణనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సివి రామన్ ఎఫెక్ట్ అనగా నేషనల్ సైన్స్ డే, మనకి సైన్స్లో ఫస్ట్ నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా మనం అప్పటి నుంచి కూడా 1986 నుంచి కూడా ఈ నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రతి జనరేషన్కి, ప్రతి తరానికి కూడా ఆ ప్రాముఖ్యత, తర్వాత దానిలో ఉన్న గొప్పతనం, కనీసం ఇప్పటి ఎవ్రీ ఇయర్ ఆ స్టూడెంట్స్లో ఒకరైనా రామన్ ఎఫెక్ట్ని చూసి, ఆ నోబెల్ బహుమతి పొందిన విధానం చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి సెల్ఫ్ మోటిఫికేషన్ కానీ
పేరెంట్ నుంచి మోటిఫై చేయడం కానీ స్కూల్ నుంచి కానీ అది జరిగి వాళ్ళల్లో కూడా చిన్న చిన్న సైంటిస్ట్ రావాలి అనే ఒకే ఉద్దేశం తపనతో మేము ఇది ప్రతి సంవత్సరము సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నాము. సో ఇది స్టూడెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్, పేరెంట్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళ మీడియా, తర్వాత మన ఆర్డీఓ గారు, డివైఈఓ గారు, ఎంఈఓ గారు, ఎవ్రీబడీస్ హెల్ప్ అండ్ కోఆపరేషన్ మేడ్ us టు డూ సచ్ థింగ్స్. ఇదేంటి అంటే కేవలం పిల్లల్లో ఒక ఎక్స్పోజర్ అనేది రావాలి. ఈ వయసు నుంచి ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసాము అంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, దాన్ని ఏదో చూపించాలి అన్నది కాదు. వీ ఫీల్ దట్ దేర్ షుడ్ బీ అన్ ఎక్స్పోజర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. అండ్ మనం ఈ ప్రపంచంలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నా వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్సే. అండ్ స్టూడెంట్స్లో వచ్చేటప్పటికి మనకి ప్రీ లెవెల్, ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ హై స్కూల్. సో మేము ఈ చిన్నపిల్లలు రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి టు 10th వరకు మేము ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ ఒక సిరీస్ ప్యారలల్ కనెక్షన్, అది ఇప్పుడు మనకు చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ ఆ చదువుకునే టైంలో సిరీస్ ప్యారలల్ కనెక్షన్, ఆ బల్బ్ వెలిగింది, బ్యాటరీస్కి ఆ వైర్ పెడితే ఒక బల్బ్ వెలిగింది అంటే వాళ్ళు ఏదో అచీవ్ చేసుకున్నారు అన్న ఒక దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మనకు చేసిన రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఇంకుడు గుంతలు. సో ఆ ఇంకుడు గుంతల వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో అవన్నీ అలాంటి నేచురల్ ఎగ్జిబిట్స్ మనం డే టు డే లైఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడున్న ప్రజెంట్ హాట్ టాపిక్స్గా ఉన్న సైన్స్లో ఉన్న హాట్ టాపిక్స్ అన్నిటితో మా పిల్లలు ఇవాళ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం, అది ఓన్లీ కండక్ట్ చేయడమే కాదు, వాళ్ళు దాని గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ ప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా ఎవరైనా ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అడిగినా ఆ క్వశ్చన్స్కి సమాధానం వాళ్ళ ఏజ్కి తగ్గట్టు సమాధానం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ వుడ్ like to continue this for the next years also. Thank you. Good morning, sir. Welcome to our new 7 World Wonders. I am Magna of 6th standard. I am Sriram of 5th standard. Today we are here to explain one of the wonders in the world, that is Taj Mahal. The Taj Mahal means crown of the palace is an ivory white marble mausoleum on the south bank of the Yamuna river in the Indian city of Agra. ఈ తాజ్ మహల్ ప్యాలెస్ మొత్తం వైట్ మార్బుల్స్తో కట్టారు. ఈ తాజ్ మహల్ ఆగ్రాలోని యమునా రివర్కి పక్కన ఉంటుంది. It was commissioned in 1632 by the Mughal Emperor Shah Jahan to house the tomb of his favorite wife Mumtaz Mahal. ఈ తాజ్ మహల్ అనేది షాజహాన్ తన ప్రియమైన భార్య కోసం కట్టించడం జరిగింది. The tomb is the centerpiece of a 17-hectare complex which includes a mosque and a mosque and a guest house and is set in formal gardens bounded on 3 sides by a crenellated wall. మనకి తాజ్ మహల్లో మధ్యలో ఒక టోంబ్ ఉంటుంది. ఆ టోంబ్ కింద మసీద్ ఉంటుంది, అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఈ తాజ్ మహల్ మొత్తం కట్టడానికి 52.8 బిలియన్ రూపీస్ పట్టింది. అంటే మన ఇండియన్ సిస్టంలో అయితే 5280 crores షాజహాన్ ఖర్చు పెట్టి తన ప్రియమైన భార్య కోసం ఈ తాజ్ మహల్ నిర్మించడం జరిగింది. ఈ తాజ్ మహల్ని మొత్తం 20,000 ఆర్టిస్ట్స్ కట్టారు. ఈ తాజ్ మహల్ 22 yearsలో కంప్లీట్ అయింది. షాజహాన్ ఈ తాజ్ మహల్ తన భార్య గుర్తుగా మిగిలిపోవాలని కట్టించడం జరిగింది. పిల్లల్లో వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడానికి మన జంగారెడ్డిగూడెం బడ్స్ అండ్ బ్లాసమ్ హై స్కూల్ వారు చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని. ఈ చిన్న వయసు నుంచే వీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఉత్తీర్ణత సాధించి రేపు భవిష్యత్తులో మంచి మంచి ర్యాంకుల్లో ఉంటారని ఆశిస్తున్నాం. జంగారెడ్డి మండలం తాడువై గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మహోత్సవాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు సందర్భంగా దేవస్థానం వద్ద సినీ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మ్యూజికల్ ఆర్కెస్ట్రా పాడిన పాటలను చూసి ఉత్సవాలకు ఇచ్చేసిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి ప్రత్యేక లడ్డూకు వేలం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుండి ఈ వేలంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు 35,500 రూపాయలకు ఈ వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉప్పునూతల పుల్లారావు తదితర చేతుల మీదుగా లడ్డూ గెలుపొందిన పామర్తి వెంకటేశ్వరరావు దంపతులకు లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ 5 రోజుల పాటు ఉత్సవాలు సక్రమంగా జరగడానికి సహకరించిన పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, విద్యుత్ శాఖ,
పంచాయతీరాజ్ శాఖ తదితర ప్రభుత్వ శాఖలకు, గ్రామస్తులకు, ప్రజలకు, ముఖ్యంగా మంత్రి పీతల సుజాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. లింగం నిర్మల భాసిత శోభిత లింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सज्जन शुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवन भव्य भवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महर्षवर्ष प्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं डडं दं डडं दं डडं दं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमिदिम्मि सङ्गीतसाहित्य सुमखमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकार Hello.
ఎందుకంటే నేను పక్కాలో నేను పక్కాలో నేను వాడే గాజులు కోకాలకి నీ ఓరవాసు లెక్కలో నేను పక్కాలో నేను పక్కాలో నేను వాడే గాజులు కోకాలకి నీ ఓరవాసు లెక్కలో నేను పక్కాలో ఉత్సవాలు ఎంతో విజయవంతంగా సహకరించిన ప్రజలందరికీ నా ధన్యవాదములు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారికి, అలాగే పత్రికా విలేకరులకి ఎంతో విజయవంతంగా చేసిన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మన ఎంత పరిశుభ్రంగా పంచాయతీ మన కమిటీ ప్రజలందరికీ, కమిటీ కుర్రవాళ్ళందరికీ, మన మినిస్టర్ గారికి, మా రోడ్డు చేసిన కమిటీ మినిస్టర్ గారికి ధన్యవాదములు. అలాగే ఈ రోజుతో మా 5 రోజుల ఉత్సవాలు ముగిసింది. అలాగే మన జంగారెడ్డిగూడెం ఒక భక్తుడు పామర్తి వెంకటేశ్వరరావు గారు 35,500కి స్వామివారి లడ్డు పాడారు. వారికి ధన్యవాదములు.
జంగారెడ్డి మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు తల్లాడ సత్తిపండు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటగిరి శ్రీధర్ తల్లాడ సత్తిపండును బుధవారం ఉదయం పరామర్శించారు. తన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, బీవీఆర్ చౌదరి, తారకుంట రవికుమార్, పాసం రామకృష్ణ, 4వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు, రావూరు కృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా తల్లాడ సత్తిపండును పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించినట్లుగా వైసీపీ నాయకులు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.